రాబోయే డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి వీడియో. మీ దగ్గర చదవాల్సినటువంటి మెటీరియల్ చాలా ఉందా? ఒక చాప్టర్ చదవడానికి గంటల సమయం పడుతుందా? చదివినటువంటిది ఎగ్జామ్ ముందు గుర్తుకు రావటం లేదా? అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, రివిజన్ కోసం మళ్ళీ మొత్తం టెక్స్ట్ బుక్ చదవాల్సినటువంటి అవసరం లేదు. మీరు తయారు చేసుకున్నటువంటి పర్సనలైజ్డ్ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో, మీ ఫైనల్ రివిజన్కి పవర్ఫుల్ టూల్గా దాన్ని మీరు మార్చుకోవచ్చు. సో ఈ వీడియోలో పెద్ద బయాలజీ కానివ్వండి, ఏదైనా చాప్టర్ని మీరు చిన్నగా స్పష్టంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ షార్ట్ నోట్స్ రూపంలో ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టెప్ 1, మొదట మనం సమస్యను అర్థం చేసుకోవాలి. డిఎస్సి ప్రిపరేషన్లో చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే, చదివిన ప్రతి ఒక్క సెంటెన్స్ని ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ని హైలైట్ చేస్తూ వెళ్తే చివరికి మొత్తం టెక్స్ట్ బుక్కే మళ్ళీ హైలైట్ అయిపోతుంది. సో అందుకే మొదటి రూలు, రీడ్ లెస్, సెలెక్ట్ బెటర్. సో దీనిలో ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు ముందుగా దాని నుంచి వచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్లను ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెన్సెస్, ఫంక్షన్స్, క్లాసిఫికేషన్స్, సీక్వెన్స్, డయాగ్రామ్స్, ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్ సైంటిఫిక్ టర్మ్స్. సో ఇవి మీ షార్ట్ నోట్స్లో కంపల్సరీగా ఉండాల్సినటువంటివి. అంటే షార్ట్ నోట్స్ అనేది టెక్స్ట్ బుక్ సమ్మరీ కాదు, ఎగ్జామ్ ఓరియంటెడ్ మెమరీ షీట్ లాగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ 2, ఒక చాప్టర్ చదివేటప్పుడు 3 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న అంశం ఏది? క్వశ్చన్ నెంబర్ 2, ఏ కాన్సెప్ట్లో స్టూడెంట్స్ సాధారణంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, ఏ ఇన్ఫర్మేషన్ చివరి రోజు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? సో ఈ 3 ప్రశ్నలకు సమాధానాలే మీ యొక్క షార్ట్ నోట్స్లోకి వచ్చే విధంగా ఉండాలి. ఉదాహరణకి బయాలజీలో ఒక పెద్ద ప్రాసెస్ ఉన్నట్లయితే ఆ పెద్ద పారాగ్రాఫ్ను రాయడం కంటే దాన్ని ఫ్లో చార్ట్గా మార్చండి. క్లాసిఫికేషన్ ఉంటే దాన్ని ఒక టేబుల్ లాగా మార్చండి. ఆ డిఫరెన్సెస్ ఉంటే 2 కాలమ్స్లో రాయండి. సీక్వెన్స్ ఉంటే యారో మార్క్స్ను ఉపయోగించండి. ఇలా ఇన్ఫర్మేషన్ మారినప్పుడు మన బ్రెయిన్కి విజువల్ ట్రిగ్గర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ స్టెప్ 3, విజువల్ ట్రిగ్గర్ అండ్ నిమోనిక్ బ్లూ ప్రింట్. సో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్గా చెప్పొచ్చు. మీకు డిఫికల్ట్గా అనిపించేటటువంటి బయాలజీ కాన్సెప్ట్ను ఒక చిన్న డయాగ్రామ్, ఫ్లో చార్ట్ లేదా నిమోనిక్గా మార్చండి. ఉదాహరణకి ఒక బయాలజికల్ ప్రాసెస్లో చాలా స్టేజెస్ ఉంటాయి, వాటిని పారాగ్రాఫ్లా కాకుండా యారోస్ తోటి ఒక సీక్వెన్స్లో రాయండి. ఒక క్లాసిఫికేషన్లో అనేక గ్రూప్స్ ఉంటే హైరార్కీ డయాగ్రామ్ను ఉపయోగించండి. అదేవిధంగా డిఫికల్టీ లిస్ట్ కోసం మీకు సులభంగా గుర్తుండే విధంగా నిమోనిక్ను తయారు చేసుకోండి. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నిమోనిక్ మీకు గుర్తుండాలి, ఇతరులకు అర్థమవుతుందా లేదా అనేది సెకండరీ. అందుకే షార్ట్ నోట్స్లో మీ ఓన్ లాంగ్వేజ్, మీ ఓన్ సింబల్స్, మీ ఓన్ మెమరీ ట్రిగ్గర్ను ఉపయోగించండి. అప్పుడే అది నోట్స్కి మీకు పర్సనలైజ్డ్ రివిజన్ టూల్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టెప్ 4, సో ఇది చాలా ముఖ్యమైనటువంటి టెక్నిక్, బ్లాంక్ షీట్ మెథడ్. సో ఒక చాప్టర్ షార్ట్ నోట్స్ తయారు చేసిన తర్వాత పుస్తకాన్ని మూసివేయండి. ఒక బ్లాంక్ పేపర్ తీసుకోండి. ఆ చాప్టర్లో మీకు గుర్తున్న హెడ్డింగ్స్, కీవర్డ్స్, డయాగ్రామ్స్, ప్రాసెస్, క్లాసిఫికేషన్స్ అన్నిటినీ మీ మెమరీ నుంచి రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు ఎంత రాసారు అనే దానికంటే ఏవి మర్చిపోయారు అనేది చాలా ముఖ్యమైనది. సో మీకు గుర్తుకు రాని పాయింట్స్ని ఐడెంటిఫై చేయండి. ఇవే మీ డేంజర్ జోన్స్గా చెప్పవచ్చు. తర్వాత టెక్స్ట్ బుక్ లేదా షార్ట్ నోట్స్ ఓపెన్ చేసి మిస్సింగ్ పాయింట్స్ని మాత్రమే రివైజ్ చేయండి. సో ఇలా చేస్తే ప్యాసివ్ రీడింగ్ కంటే యాక్టివ్ రీకాల్ బాగా జరుగుతుంది. సో నెక్స్ట్, ఇప్పుడు మీ షార్ట్ నోట్స్ను ఒక సింపుల్ రివిజన్ సైకిల్లో పెట్టండి. మొదట కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత షార్ట్ నోట్స్ని తయారు చేసుకోండి. 24 గంటల తర్వాత పుస్తకం చూడకుండా రీకాల్ చేయండి. తర్వాత మళ్ళీ ఆ షార్ట్ నోట్స్తో చెక్ చేసుకోండి. తర్వాత డిఫికల్ట్ పాయింట్స్ని మార్క్ చేసుకోండి. సో ఇలా రివిజన్ చేస్తూ వెళ్తే ఫైనల్ డేస్లో మీ దగ్గర వేలకు వేల పేజీలు అనేవి ఉండవు. మీ దగ్గర ఉండేది కేవలం హై ఈల్డింగ్ పాయింట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డయాగ్రామ్స్, నిమోనిక్స్ అండ్ యువర్ ఓన్ మెమరీ ట్రిగ్గర్స్, ఇవి మాత్రమే ఉంటాయి. అంటే చివరి రివిజన్ వేగంగా చేయడానికి ఒక పర్సనలైజ్డ్ టూల్ కిట్ లాగా ఇది మీకు సిద్ధమవుతుంది. సో డిఎస్సి రాయబోయేటటువంటి అభ్యర్థులారా గుర్తుంచుకోండి, బిగ్ బుక్స్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్, షార్ట్ నోట్స్ గివ్స్ యూ రివిజన్ స్పీడ్, యాక్టివ్ రీకాల్ గివ్స్ యూ మెమరీ స్ట్రెంగ్త్. సో కాబట్టి ఈ రోజు నుంచే ఒక బయాలజీ చాప్టర్ కానివ్వండి, ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఒక చాప్టర్ని తీసుకోండి, దాన్ని 1 పేజీ రివిజన్ షీట్గా మార్చే ప్రయత్నం చేయండి. మీ షార్ట్ నోట్స్ పర్ఫెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు, అవి మీకు రీకాల్ అయ్యే విధంగా ఉండాలి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఎస్సి
క్విక్ రివిజన్ స్ట్రాటజీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రిపరేషన్ స్మార్ట్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ డిఎస్సి ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.